మన చేత అప్పులు చేయించేటటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నాయి సంస్థలన్నీ. దాంతో పాటు అంటే ఇప్పుడు మనం ప్రీపెయిడ్ సిమ్ములు తీసుకుంటున్నాం. దీనివల్ల ఆళ్ళకి లెక్క చూపెట్టుకోవడానికి కుదరదు. ఇంత వ్యాపారం చేస్తున్నామని చూపెట్టుకోవడానికే కుదురుతది. అదే పోస్ట్ పెయిడ్ అయితే ఇదిగో ఇంత డబ్బులు నాకు రావాల్సుంది. అంటే ఇంత నా దగ్గర చేతిలో ఉందని చెప్పి బ్యాంకుల నుంచి అప్పులు ఎక్కువ తీసుకోవచ్చు. దాంతో ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ స్థానంలో ఇప్పుడు ఫాస్ట్ లేన్ తీసుకొచ్చారు. 5G పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మరింత వేగవంతంగా డేటా సదుపాయం కల్పించేందుకు ప్రారంభించిన ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ స్థానంలో ఫాస్ట్ లేన్ సేవలను తీసుకొచ్చినట్టు ఎయిర్‌టెల్ చెప్పింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో కూడా మార్పులు చేసింది. అయితే ఈ సేవలు పొందుతున్న వినియోగదారుల మొబైల్ ఫోన్‌లో సిగ్నల్స్ మాత్రం ఎయిర్‌టెల్ ప్రయారిటీ ప్లాన్‌గానే చూపిస్తాయి. సంస్థ నెట్వర్క్‌లో కొంత భాగాన్ని ఈ సేవల వినియోగదారులకు కేటాయించడం వల్లే వేగవంత డేటా సేవలు లభిస్తాయని సంస్థ చెబుతోంది. ఉత్తరాదిలో మరో 2900 5G స్టేషన్లు పెడతాడు. దేశంలోని ఎగువ ఉత్తరాది ప్రాంతాల్లో గత 12 నెలల్లో 2900కి పైగా 5G నెట్వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు భారతీయ ఎయిర్‌టెల్ తెలిపింది. కాకపోతే ఇక్కడ ఒకటే పోస్ట్ పెయిడ్ తీసుకుంటే బొక్క అయిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు పోస్ట్ పెయిడ్‌లో ఇప్పుడు అకస్మాత్తుగా ఏదో ఛార్జీలు వేసేస్తాడు. ఏందో మనకు అర్థం కాదు. అడిగితే మీరు వెళ్ళి అక్కడ ఎయిర్‌టెల్ ఆఫీస్‌లో కనుక్కోండి అంటారు. ఎయిర్‌టెల్ దగ్గరికి వెళ్తే కనుక దీనికి వేసామని చెప్తారు. తగ్గించమంటే ఎందుకు మాకు చెప్పకుండా ఎట్టేస్తారంటే మీకు ఎప్పుడో మెసేజ్ వచ్చిందంటారు. పోస్ట్ పెయిడ్ అంత దిక్కుమాలిన పని ఇంకోటి లేదు. ప్రీపెయిడే కరెక్ట్.